హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఎస్, డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా బయట డ్రాగన్ ఫ్రూట్ విపరీతంగా దొరుకుతోంది అండ్ అనేక పోషక విలువలు కూడా ఉన్నాయంటున్నారు. అండ్ మోరోవర్ చాలామంది ఒక అడుగు ముందుకు వేసి ఈ డ్రాగన్ ఫ్రూట్తో స్వీట్స్ కూడా తయారు చేస్తున్నారు తెలుసు మనకి. అండ్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా తయారు చేస్తున్నారు. ఎస్, సాంప్రదాయ పంటతో ఆశించినటువంటి ఆదాయం రాకపోవడంతో రైతులంతా కూడా ఉద్యానవన పంటలపై దృష్టి పెడుతున్నారు, దానిపై పడుతున్నారు. అందులోనూ విదేశీ పంటలను కూడా సాగు చేస్తూ వినూత్న పద్ధతులు కానీ ఎక్స్పర్టైజ్ అయిపోతూ మంచి మంచి మెళకువలు పాటిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. సో తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలను అందించే డ్రాగన్ ఫ్రూట్ను కూడా సాగు చేస్తున్నారు. మార్కెటింగ్ సదుపాయం, లాభాలే లక్ష్యంగా తోటల సాగుపై దృష్టి పెట్టారని చెప్పాలి. మరి అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ పండించడానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది తెలుసా మీకు? రైతుల యొక్క ఇంట్రెస్ట్ని కానీ పంట దిగుబడి ద్వారా ఆదాయాన్ని గమనించిన ప్రభుత్వం డ్రాగన్ ఫ్రూట్ ఒక వాణిజ్య పంటగా గుర్తించింది. అలాగే ఎన్ఆర్ఈజీఎస్ అలాగే ఉద్యానవన శాఖల సంయుక్తంగా సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి కూడా రైతులకు ప్రభుత్వాలు సబ్సిడీ కూడా అందిస్తున్నాయి. సో దీంతో దేశవ్యాప్తంగా ఈ పంట భారీగా సాగుతోంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు నీరు నిలిచే బంక నేలలే కాకుండా మిగతా అన్ని భూములు కూడా అనుకూలంగానే ఉంటాయని చెప్పచ్చు. మెట్ట ప్రాంత భూముల్లో కూడా డ్రాగన్ మొక్క బాగా పెరుగుతూ ఉంటుంది. సో పళ్ళ సైజు కావచ్చు, దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వస్తుంది. నీటి ఎద్దండి కూడా సమర్థవంతంగా తట్టుకుంటూ అధిక దిగుబడులు ఇస్తుంది. ఇక పోషక విలువల గురించి అంటారా, చెప్పలేనన్ని ఉన్నాయి. డ్రాగన్ మొక్కలు నర్సరీలో 4 నుంచి 5 నెలలు పెంచిన తర్వాత పొలంలో నాటుకోవాలన్నమాట. నాటిన 9th మంత్ నుంచి ఏడాదిలోపు పంట చేతికి వచ్చేస్తుంది. ఏటా ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు ఏడాదికి 3 కాపులు కాస్తుంది. ఇది దాదాపు 30 ఏళ్ల పాటు దిగుబడి వస్తుంది. ఏటా ఎకరాకు 50,000 నుంచి 65,000 వరకు పెట్టుబడి పెడితే చాలు. దిగుమతి మాత్రం ప్రతి ఏటా పెరుగుతూనే ఉంటుంది. ఎకరం భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ప్రస్తుత ధరల్లో చూస్తే 8 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఎకరాకు 400 నుంచి 600 సిమెంట్ స్తంభాలు కూడా అవసరం ఉంటుంది. 2,000 నుంచి 2,200 మొక్కల వరకు కూడా నాటుకోవచ్చు. తొలి ఏడాది అయితే మొక్కల ఖర్చు, సిమెంట్ స్తంభాల ఖర్చు, రింగులు, కంచె ఇలాంటి ఖర్చులన్నీ 5 నుంచి 6 లక్షల వరకు అవుతాయి. ఆ తర్వాత 3 ఏళ్ల నుంచి ఒక్క చెట్టు నుంచి 80 నుంచి 150 పళ్ళు వస్తాయి. ఈ లెక్క పెట్టుబడి వ్యయం పోను ఎకరాకు దాదాపు 10 లక్షల నుంచి 6 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి డ్రాగన్ ఫ్రూట్కి ప్రస్తుతానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది, మంచి డిమాండ్ ఉంది. కోవిడ్ టైంలో వ్యాధి నిరోధక శక్తి పొందాలంటే డ్రాగన్ ఫ్రూట్ తినమని వైద్యులు చెప్పడంతో ప్రజలంతా కూడా ఈ పండును తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ అందుబాటులో ఉంది. కిలో 200 వరకు కూడా కొనుగోలు చేస్తున్నారు. సో యాజ్ యూజువల్ దీని యొక్క పోషక విలువలు కానీ విటమిన్లు కానీ ఎన్నుంటాయి ఇందులో అనేది మాత్రం చెప్పనలవి కాదు. సో ప్రస్తుతానికి డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి గవర్నమెంట్ కొన్ని సబ్సిడీలు కూడా ఇస్తోంది. ఇది గ్రహిస్తూ కూడా రైతులు ముందుకు వెళుతూ ఉన్నారు.